హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు లోకల్ సెట్స్కి సంబంధించినటువంటి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్ని మన బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. సో ఈ డేట్స్ని చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి, లేదా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ డేట్స్ ప్రకారంగా మనం అన్ని కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. సో ఇది డిఫరెంట్ సెట్స్ సంబంధించినటువంటి మొత్తం నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈరోజు నేను ముందుకు తీసుకొస్తున్నా. లెట్ us డీప్ డైవ్ ఇంటు ద వీడియో. సో తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ TGCHE, ఈ పేరు ఇప్పుడు దాకా మీకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి మీకు అవసరం కాబట్టి ఈ పేరును కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు TSCHE అని ఉండేది. వీటిని అన్ని ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సెట్స్ను కూడా TGగా మార్చడం జరిగింది. తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా మార్చారు. కాబట్టి TSCHE అని కొట్టద్దు. అదేవిధంగా TSMSET కాదు, ఇప్పుడు TGFSET పేరు కూడా మారింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. TGCHE 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఈరోజు సాయంత్రం విడుదల చేశారు మన బాలకృష్ణారెడ్డి సారు. సో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఈ యొక్క అధికారికమైనటువంటి అప్డేట్ ఈరోజు కమిటీ మీటింగ్ల తర్వాత పరీక్ష తేదీలను అయితే ఖరారు చేసింది. సో ఈ యొక్క ఎంసెట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇది JNTU హైదరాబాదు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. పరీక్షా విధానం వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఎంసెట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పరీక్షలు 2 భాగాల్లో ఉంటాయండి. మీరు JEE మెయిన్స్ నీట్ ఉన్నట్టుగా ఇక్కడ అలా ఉండదు అనమాట. 2 కూడా TGFSET. TGFSET బైపీసీకి సంబంధించినటువంటి విభాగం వచ్చేసి అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగంగా ఉంటుంది. ఇది మే 4 లేదా 5వ తారీఖులు, 4 మరియు 5 తారీఖుల్లో ఉంటుందన్నమాట. సో ఈ డేట్స్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఎవరైతే ఉన్నారో మీరు దీని ప్రకారంగా మీ ట్రావెల్ ప్లాన్స్ అనుకోండి, లేకపోతే ఇతర సిచ్యువేషన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మే 4, 5వ తారీఖు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబంధించినటువంటి TGFSET డేట్స్ అనమాట ఇది. అదేవిధంగా TGFSETకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో మే 9, 10, 11. సో ఈ 3 డేటుల్ని మీ క్యాలెండర్లో లాక్ చేసి పెట్టుకోండి. మే 9, 10, 11, 2026 ఇది TS లేదా TGFSETకి సంబంధించినటువంటి డేట్స్ అనమాట. అధికారికంగా ఈరోజు మన బాలకృష్ణారెడ్డి సార్ విడుదల చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ క్యాలెండర్లో మీరు మార్క్ చేసి పెట్టుకోవాల్సినటువంటి విషయం అనమాట. సో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందంటే 3rd వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందండి. ఓకే, ఆన్లైన్ దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభించబడతాయంటే లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి కానీ లేదా 1st వీక్ ఆఫ్ మార్చిలో ఈ యొక్క ఆన్లైన్ దరఖాస్తులు ఏదైతే ఉంటుందో TGFSETకి సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తు విధానం అనేది ఈ డేట్లో స్టార్ట్ అవుతుంది. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? 3rd వీక్ ఫిబ్రవరిలో వచ్చి, సో అదే వెంటనే మనకి ఆ తర్వాత రోజు నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజు నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఎటువంటి లేట్ ఫీజు లేకుండా ఎర్లీ ఏప్రిల్ అంటే మోస్ట్లీ 10వ తారీఖు వరకు, ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా మనం ఈ TGFSETకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ చివరి వారంలో హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది ఉంటుంది. సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను మీకోసం క్లియర్గా స్క్రీన్ ఇస్తూ ఉన్నాను. నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్, అదేవిధంగా ఎటువంటి ఎక్స్ట్రా ఫీజు లేకుండా ఏప్రిల్ వరకు ఉంది. అదేవిధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ ఎప్పుడు ఉంటుంది అనేది టెంటేటివ్గా ఇది తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి అధికారికమైనటువంటి అప్డేట్ అనమాట. సో తప్పకుండా అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి, తప్పకుండా ఒక లైక్ను కూడా ఇవ్వండి పనిలో పనిగా. సో వీటి యొక్క దరఖాస్తు రుసుములు ఏ రకంగా ఉంటాయనుకున్నప్పుడు జనరల్ అంటే దీనికి అప్లికేషన్ ఫీజు అండి. దరఖాస్తు రుసుము అంటే అప్లికేషన్ ఫీజు. జనరల్ మరియు OBC క్యాండిడేట్స్కి ఒక స్ట్రీమ్కి 900. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం సార్ ఒక స్ట్రీమ్కి 200 అంటే 2 స్ట్రీములు కూడా రాయొచ్చా? MBPC చదివి ఉంటారు కొంతమంది విద్యార్థులు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు 2 స్ట్రీమ్స్కి డబ్బులు కట్టుకుంటారు. బట్ జనరల్గా మనకి ఎక్కువ మెజారిటీ తెలంగాణ స్టేట్లో ఒకే స్ట్రీమ్ చదువుతారు కాబట్టి మనము జనరల్ మరియు OBC పిల్లలు 900 కట్టుకోవాల్సి ఉంటుంది. బోత్ స్ట్రీమ్స్ కట్టుకోవాలన్నట్లయితే 1800 కట్టుకోవాలి. అంటే మీరు బైపీసీ రిలేటెడ్ ఎగ్జామ్ కూడా రాయాలనుకున్నట్లయితే ఇట్లా కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. సో ST, SC అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లల వరకు
ఒక్కొక్క స్ట్రీమ్కి 500 రూపాయలు కట్టుకోవాల్సి ఉంటుంది. 2 స్ట్రీమ్స్ బోత్ స్ట్రీమ్స్ రాసుకోవాలనుకున్నప్పుడు 1000 రూపీస్ కట్టవలసి ఉంటుంది అనమాట. సో 2026లో ఇంటర్మీడియట్ పరీక్షలు పాస్ అయినటువంటి వారు లేదా రాస్తున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ టీజీ ఎప్సెట్ రాయడానికి అర్హులు. సో ఎంపీసీ విభాగం రాసేటువంటి వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇంటర్మీడియట్ చదువుతూ ఉండాలి. అదేవిధంగా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ఎవరైతే చేస్తుంటారో బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చదువుతుండాలి. సో ముఖ్యమైనటువంటి గమనిక ఇది ఏంటంటే ఈ సంవత్సరం కౌన్సిల్ ఒక కఠినమైనటువంటి నిబంధనలు విధించింది. అప్లికేషన్ సమర్పించిన తర్వాత కింది వివరాలని మార్చలేరు. అంటే వన్స్ యూ సబ్మిట్ ద అప్లికేషన్ దీస్ డీటెయిల్స్ కెనాట్ బి చేంజ్డ్ లేటర్ ఆన్. సో ఏంటంటే ఒకటి స్ట్రీమ్, యూ హ్యావ్ టు సెలెక్ట్ ద స్ట్రీమ్ వెరీ కేర్ఫుల్లీ. సో వెదర్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ అనేది డే 1 రోజు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడే పెట్టుకోవాలి. దాని తర్వాత ఆల్టర్ చేయడానికి వీలు కాదు. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో దాన్ని ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మార్చడానికి వీలు కాదు. క్యాండిడేట్స్ నేమ్ కూడా అలాంటిది అనమాట. ఈ 3 కాలమ్స్ ఏదైతే ఉన్నాయో వన్స్ సబ్మిటెడ్ మీన్స్ సబ్మిటెడ్, యూ కెనాట్ చేంజ్ ఇట్ లేటర్. సో దయచేసి సబ్మిట్ చేసే ముందు వివరాలని 1కి 2 సార్లు సరిచూసుకోమని మనవి. సో ఇదొక్కటే కాకుండా నాట్ ఓన్లీ టీజీ ఎప్సెటే కాదు, రిమైనింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి డేట్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. ఇందులో టీజీ ఈసెట్, దీన్నే లేటరల్ ఎంట్రీ అంటారు. ఎవరైతే డిప్లొమా చదివినటువంటి విద్యార్థులు ఉంటారో రకరకాల డిసిప్లిన్స్లో ఉంటారు, వాళ్ళల్లో కూడా ఈసీఈ, మెకానికల్, సివిల్, సిఎస్సి ఇట్లా అని చెప్పేసి రకరకాల 10th అయిపోయిన తర్వాత డిప్లొమా చదువుతారు అనమాట. అది 3 సంవత్సరాల కోర్సు. 3 సంవత్సరాల కోర్సు అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ 2వ సంవత్సరంలో వచ్చి బీటెక్ కాలేజీలో జాయిన్ అవుతారు. అలాంటి విద్యార్థుల కోసం పెట్టేటువంటి పరీక్షే టీజీ ఈసెట్ అనమాట. దీన్నే లేటరల్ ఎంట్రీ అని అంటారు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో మీరు చేస్తారు, ఎవరు జనరల్గా ఎంసెట్ నుంచి వచ్చే పిల్లలు, వీళ్ళు 2వ సంవత్సరంలోకి వచ్చి మళ్ళీ మీ సెక్షన్లో కూర్చుంటారు అనమాట. 60 మంది సెక్షన్ ఉంటే వీళ్ళకి ఒక 10% ఎక్స్ట్రా ఉంటుంది, అంటే 6 మంది అవుతారు, ఎక్స్ట్రా వస్తారు. అట్లా దీన్ని టీజీ ఈసెట్ అంటారు. దీని యొక్క నోటిఫికేషను మనకి ఫిబ్రవరి 5వ తారీఖు వస్తుంది. ఎగ్జామ్ వచ్చేసి మే 15వ తారీఖు. సో ఈసెట్ విద్యార్థులారా మరియు డిప్లొమా చదువుతున్నటువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థులందరూ కూడా ఈ పర్టికులర్ డేట్స్ని మీ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోవాలి. టీజీ లా సెట్ ఎవరైతే ఎల్ఎల్బి చదవాలనుకుంటారో లా ఎంట్రన్స్ ఇదనమాట. లా ఎంట్రన్స్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 8వ తారీఖున వస్తుంది. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి మే 18వ తారీఖున ఉంది. టీజీ ఐసెట్ ఎవరైతే డిగ్రీ చేస్తుంటారో, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో, మామూలుగా అంటే బీకామ్, బీఎస్సీ ఇట్లా చదువుతుంటారు కదా, బీఏ, వీళ్ళందరూ కూడా ఎంబీఏ మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇది 2 సంవత్సరాల కోర్సులు అండి. ఈచ్ వచ్చేసి ఎంసీఏ ఒక 2 సంవత్సరాల పాటు చదవాల్సి ఉంటుంది, లేదా ఎంబీఏ తీసుకున్నా కూడా 2 సంవత్సరాలు. అంతకుముందు ఎంసీఏ 3 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు మార్చి దాన్ని 2 సంవత్సరాలు కుదించారు. టీజీ ఐసెట్ ఏదైతే ఉందో దీనికి రమారమిగా ఒక 50,000 మంది వరకు రాస్తుంటారు. సో ఈ ఈసెట్కి సంబంధించినటువంటి దానికి ఒక 25 నుంచి 30,000 మంది రాస్తారు. అదేవిధంగా లా సెట్ కూడా మనకు ఒక 30,000 మంది వరకు రాస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఐసెట్, టీజీ ఐసెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేటు మే 13 మరియు 14 తారీఖుల్లో మనకనేది కౌన్సిల్ వారు డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఒకసారి మీ రెలవెంట్ టెస్ట్కి సంబంధించినటువంటి డేట్లని మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోవడం కోసము మీరందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఈ సమాచారాన్ని మీకు అత్యంత వేగంగా అందిస్తున్నటువంటి ఎడ్యునైన్ ఏదైతే ఉందో దీనికి ఒక లైక్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు ప్రతి విషయం టీజీ ఈసెట్కి సంబంధించింది కానీ, లా సెట్కి సంబంధించింది కానీ, ఐసెట్కి సంబంధించింది కానీ డేట్లతో పాటు మీకు అన్ని అప్డేట్స్ ఛానల్లో ఎక్కడా మిస్ అవ్వకుండా ఉండటం కోసం నిరంతరం మీకు అందిస్తూనే ఉంటాం. ఓకే, దీని రిలవెంట్గా అవసరమైనటువంటి మీరు మేనేజ్మెంట్ సీట్స్ కావాలనుకున్నా, ఎందుకంటే లేటరల్ ఎంట్రీ చేయడంలో ఎడ్యునైన్ ప్రస్థానం చాలా దూరం అయినటువంటిది. ఎందుకంటే లేటరల్ ఎంట్రీ పితామహుడని కూడా నన్ను అంటూ ఉంటారు. చాలా అడ్మిషన్స్ నేను చేశాను. సో మీకు అవసరమైనటువంటి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది. అదేవిధంగా టాప్ కాలేజెస్లో మీరు టాప్ 10 కాలేజెస్లో ఈసెట్ సీట్లు అనేవి ఉండవు. ఈసెట్లో మేనేజ్మెంట్ సీట్స్ జనరల్గా ఉండవు. ఎప్పుడు లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన సీట్లు ఉంటే తప్ప మీకు ఆ సీట్ దొరకదు. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు మంచి కాలేజీలో ఈసెట్ కాలేజీలో చదవాలనుకుంటున్నారు, లేటరల్ ఎంట్రీ చదవాలనుకుంటున్నారు, స్ట్రైట్ అవే వాక్ ఇన్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ విల్ హెల్ప్ యూ. అదేవిధంగా ఐసెట్కి సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీకి పోయే ఓపిక అయితే చచ్చిపోయింది జనాలలో. అంతా అటెండెన్స్ మేనేజ్ చేసేదే పని. కానీ
ఈ విషయాన్ని బయటకు ఒప్పుకోరు. జరిగేదైతే అండర్లైన్ ద పేపర్ అదే. సో నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పానో తెలివి కల వాళ్ళు అర్థం చేసుకుంటారు, అవసరమైన వాళ్ళు వస్తారు. ఇదన్నమాట స్టోరీ. సో తక్షణమే మీరు చేయవలసినటువంటి పనులేంటి? మీ మొబైల్ నెంబర్ని వెంటనే ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆధార్ కార్డుతో ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి మీకు ఓటీపీలు వస్తూ ఉంటాయి. మీ దగ్గర ఆ నెంబర్ లేకపోతే తక్షణమే ఆ నెంబర్ తీసుకోండి, లేదా కొత్త నెంబర్ తీసుకొని ఆధార్తో అప్డేట్ చేయించుకోండి. సో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు మరియు కుల ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏప్రిల్లో మనం ఇప్పుడు కానీ చేసుకున్నట్లయితే, లేదా గత సంవత్సరం ఏప్రిల్లో చేసుకున్నటువంటి సర్టిఫికేట్ నుంచి మనకు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. క్యాష్ సర్టిఫికేట్ అంటారు దీన్ని. సో దీన్ని రెడీ చేసుకోవాలి. సో మీ యొక్క డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో, ఎవరైనా ఎంబీపీసీ విద్యార్థులు ఉన్నట్లయితే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీ డిసిప్లిన్ని డిక్లేర్ చేసుకొని దాని ప్రకారంగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో పూర్తి స్థాయి నోటిఫికేషను ఫిబ్రవరిలో విడుదలవుతాయి కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం ఎడ్యునైని ఫాలో అవ్వండి. అప్లికేషన్ ప్రక్రియలో మేము అడుగడుగునా మీకు సహాయం అందిస్తాం. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్లికేషన్, మేనేజ్మెంట్ సీట్స్ కానీ, కౌన్సిలింగ్ గైడెన్స్ కానీ. ఎందుకంటే ఇప్పుడు ఎంసెట్లో తీసుకున్నప్పుడు మనకు దగ్గర 3 నుంచి 4 కౌన్సిలింగ్స్, 3 కౌన్సిలింగ్స్ అయితే పక్కా ఉంటాయి. ఓకే, 175 ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక్కొక్క కాలేజీలో 15 బ్రాంచ్లు. సో ఇక్కడ మీకు బోల్డ్ అండ్ డౌట్లు వస్తూ ఉంటాయి. లోకల్ కాలేజెస్ అయినప్పుడు కూడా మీకు ఇందులో హాస్టల్ ఉందా లేదా, లేదా గర్ల్స్ కాలేజ్ ఉందా లేదా, గర్ల్స్ క్యాంపస్ హాస్టల్ ఉందా లేదా, లేకపోతే మా ఏరియా నుంచి బస్ ఫెసిలిటీ ఉందా లేదా, ఈ బ్రాంచ్ చదివితే ఇప్పుడు నీకు ఎట్లా ఫెసిలిటీ ఉంది. నాకు తెలంగాణలో టాప్ 10 కాలేజీలో సీట్ వచ్చింది, మరియు కామెడ్ కాలేజీలో కూడా సీట్ వచ్చింది. కామెడ్కే అంటే బెంగళూరు కాలేజెస్లో, లేదా మీకు జిఎఫ్టీఐలో సీట్ వస్తుంది. వీటిలో ఏ సెలెక్ట్ చేసుకోవాలా, ఇట్లా నిరంతరం యొక్క డౌట్ల ప్రక్రియ అనేది వస్తూ ఉంటుంది. సెట్ ఏదైనప్పుడు కూడా మీ డెస్టినేషన్ ఎడ్యునైన్లో ప్రతి సెట్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి వివరాలు కానీ, లేదా మీరు చేరబోయేటువంటి కోర్సులో మీకు ఏదైనా సందేహాలు ఉన్నప్పటికీ, లేదా మీరు ఆ కోర్స్ తీసుకోవాలా, లేదా ఇతర కాలేజెస్ తీసుకోవాలా, ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్ తీసుకోవాలా. ఇప్పుడు లా తీసుకున్నప్పుడు మీకు సింబయాసిస్ లా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఓపీ జిందాల్ లా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఇలాంటి లా ఎంట్రన్స్ టెస్టులు చాలా ఉన్నాయి. సో లా సెట్ చదివేటువంటి విద్యార్థులు మీకు ఉన్నటువంటి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అదేవిధంగా డిగ్రీ చదివినటువంటి విద్యార్థులు ఎంబీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు మనము నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఒకటే కాదు, విదేశాలకు కూడా పంపిస్తాం. విదేశాల్లో కూడా మీరు ఎంబీఏ చదువుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది డిగ్రీ చదివినటువంటి పిల్లలు. లేదా మాకు అవన్నీ వద్దు సార్, లోకల్లో ఏదో చిన్న జాబ్ చేసుకుంటే మేము ఎంబీఏ చేసుకుంటాం అన్నట్లయితే మీకు అవసరమైనటువంటి మార్పులు చేర్పుల్ని మనం నెగోషియేషన్ చేయడంలో మీకు సహాయ సహకారాలు అందిస్తాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.